నమస్కారం అండి. వైసీపీ నాయకులకి సిగ్గు, శరం, మానం, మర్యాద ఈ జన్మలో రాదండి. వాళ్ళు మనుషులా లేకుంటే రాక్షసులా అనేది అర్థం కాకుండా ఈరోజు రాష్ట్ర ప్రజలు కన్ఫ్యూజ్లో ఉన్నారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి మచిలీపట్నం, విజయవాడ, వైజాగ్ని రాజధాని చేయండి, దానికి మావిగన్ అని పేరు పెట్టండి అని దిక్కుమాలిన మాటలు, పిచ్చ మాటలు మాట్లాడితే దాన్ని వైసీపీ నాయకులు సమర్థిస్తున్నారండి. ఒక పక్క ప్రజలు అసహించుకుంటుంటే వైసీపీ నాయకులకు మాత్రం మావిగన్ అని పేరు అద్భుతంగా ఉంది, దాన్నే రాజధాని చేయండి, అసలుకి అమరావతి ఎందుకు, అసలు రాష్ట్రానికి అమరావతి రాజధాని కాకుండా మావిగన్ అని పేరు పెట్టండి అని వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారండి. నిన్న ఏదైతే ఈ పేర్ని నాని అనే వ్యక్తి ఉన్నాడో అతను సాక్షి డిబేట్లో కూర్చొని ఇదే మాట మాట్లాడుతున్నాడు. మావిగన్ అనే పేరు అద్భుతంగా ఉంది, మావిగన్ మంచి ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు సూచించారు, దాన్నే రాజధాని చేయండి అని డిబేట్లో కూర్చొని పిచ్చ మాట్లాడుతూ ఎవరైతే జగన్మోహన్ రెడ్డిని ట్రోల్ చేస్తున్నారో, ఎవరైతే జగన్మోహన్ రెడ్డిని తిడుతున్నారో వాళ్ళందరి సంగతి రాబోయే 2-3 సంవత్సరాల్లో తేలిపోద్ది, వాళ్ళ సంగతి చూస్తామని చెప్పి బెదిరింపు ధోరణికి కూడా ఈ పేర్ని నాని దిగడం జరిగింది. ఒకసారి ఆ సాక్షి డిబేట్లో పేర్ని నాని ఏం మాట్లాడాడనేది వినిపిస్తా, వినండి. నిమిషం అండి, ఇది ఇంత పెద్దలనైపోయింది, లైటింగ్ ప్రాబ్లం వల్ల ఉంది. ఓకే, ఆలోచించాలి. మావిగన్ గురించి చెప్పండి, ఎందుకు ప్రజలు ఆలోచించాలి, ఎందుకు అమరావతిని కాదనుకొని దీని గురించి ఆలోచించాలి? మావిగన్ కాకపోతే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, తెనాలి మధ్యలో రాజధాని ఆలోచించమన్నాడు. ఆలోచించండి. ఏరా ఒరే సిగ్గుందరా మీకు, ఎన్నిసార్లు రాజధాని మారుస్తారా? మీరు అధికారంలోకి రాకముందు అమరావతి రాజధాని చెప్పి మాట్లాడటం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రాజధాని కాదు, మేము 3 రాజధానికి వెళతాము, వైజాగ్ని మేము రాజధాని చేస్తామని చెప్పి అప్పుడు మాట్లాడారు. ఇప్పుడేం మాట్లాడుతున్నారు? మచిలీపట్నం, విజయవాడ, వైజాగ్ ఈ 3 మధ్యలో రాజధాని చేయండి అంటున్నారు. అంటే పూటకు ఒక మాట, గంటకు ఒక మాట, రోజుకు ఒక మాట. సిగ్గు శరం లేదా ఇలా మాటలు మారటానికి? ఎన్నిసార్లు మాటలు మారుస్తారా? ఇదేమన్నా పప్పు బెల్లాలా? ఎక్కడ పెడితే అక్కడ పంచడానికి, లేకుంటే ఎక్కడ పెడితే అక్కడ పెట్టడానికి? రాష్ట్ర రాజధానిరా, రాష్ట్ర గౌరవం ఇది, తెలుగోడు ఆత్మ గౌరవం ఇది. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకోర్రా పేరునాని. పిచ్చిగా మాట్లాడబాకండి. జగన్మోహన్ రెడ్డి కంటే పిచ్చ ఉంది, ఏదో వాగినాడంటే సరే పోని అనుకోవచ్చు, నీకు కూడా పిచ్చ ఉందా? మావిగన్ అని పేరు బాగుందా? అక్కడే ఫైనల్ చేయండి. ఆలోచన సూచించారా? జనాలు అసహించుకుంటున్నారా? అసహించుకుంటున్నారు మిమ్మల్ని చూసి. సిగ్గు లేని బతుకు. ఆలోచించండి, కరెక్టే. అది ఎప్పటికైనా అదే మనకు దిక్కు అవుతుంది. ఏంద్రా దిక్కు అయ్యేది? ఏంద్రా ఆల్రెడీ బిల్లు పాస్ అయిపోయిందిరా. అమరావతి రాజధానిగా అక్కడ బిల్లు పాస్ అయ్యింది, తీర్మానం అయిపోయింది. ఎవడు ఏం చేసినా కానీ దాన్ని ఇంకా మారవలేడు. అమరావతి రాజధాని. మీరు ఎన్ని చేసినా, మీరు ఎన్ని కుట్రలు చేసినా అమరావతిలో ఉన్న గడ్డి కూడా పీకలేరు. మీరు అమరావతిలో ఉన్న గడ్డి కూడా పీకలేరు, మీరు కదిలించలేరు. మీరు అలా కదిలించాలి అనుకుంటే, లేకుంటే ఫ్యూచర్లో మేము ఎప్పుడైనా 30 సంవత్సరాలు 40 సంవత్సరాలకి అధికారంలోకి వస్తే మేము మార్చేస్తాం అది అనడానికి కూడా ఉండదు, మారవలేరు. అలా మార్చే పని అయితే మీరు ఎప్పుడో వైజాగ్లో రాజధాని చేసి ఉండేవాళ్ళు, ఎప్పుడో చేసి ఉండేవాళ్ళు. మీరు అసెంబ్లీలో తీర్మానం చేసిన తర్వాత 3 రాజధానుల మీద కోర్టుకి వెళితే కోర్టు మిమ్మల్ని ముట్టికాయలేసి, అరే మీకు బుద్ధి ఉందా, సిగ్గుందా, ఇక్కడ అమరావతి రాజధాని పెట్టుకొని మళ్ళీ 3 రాజధానులు ఏంది, మళ్ళీ వైజాగ్ రాజధాని ఏంది అని చెప్పి ఆ కోర్టు కూడా మిమ్మల్ని అసహించుకొని తిట్టి పంపించారు. మీరు మార్చాలనుకుంటే అప్పుడే మార్చిండోళ్ళు. అంత సాధ్యం కాదండి, మీరు అనుకున్నట్టు అంత సాధ్యం కాదు. మీరు మారవలేరు కూడా. అమరావతిలో ఉన్న గడ్డి కూడా పెగలేరు. నేను చెప్పేది ఓకేనా? మచిలీపట్నం, విజయవాడ, అమరావతి, తెనాలి మధ్యనే మనకు దిక్కు. అమరావతి క్యాపిటల్ ఇప్పటికే తీర్మానం అయింది, బిల్లు వెళ్ళిపోయింది, చట్టం కూడా కాబోతోంది. ఇప్పటికైనా అమరావతి క్యాపిటల్ అనే అంశం పైన వైఎస్ఆర్సీపీ స్టాండ్ ఏంటి? చెప్పు సార్. ఈ రాష్ట్రానికి అంటే ఇంకా భవిష్యత్తులో మీరు ఒక మాట చెప్పండి. రేపు చంద్రబాబు అది కాదురా హౌలే, ఈశ్వర్ గారు ఏం అడిగాడు? అమరావతి మీద మీ స్టాండ్ ఏంది అని అడిగాడు. నువ్వేం చెప్పాలి?
అమరావతి మీద మేము నిలబడి ఉన్నాము, లేదు మేము అమరావతికి వ్యతిరేకం అంటే వ్యతిరేకం అని చెప్పేశారు. ఆల్రెడీ డిక్లేర్ అయిపోయింది. ఏదో జగన్మోహన్ రెడ్డి మనం పెట్టిన ప్రెస్ మీట్తో డిక్లేర్ అయిపోయింది అమరావతికి వ్యతిరేకం అని. దాన్ని మీరు చెప్పాలి వ్యతిరేకమా కాదా అని. దాన్ని డైవర్ట్ చేసి దాన్ని పక్కన పెట్టి, అడిగిన క్వశ్చన్ పక్కన పెట్టి ఆ అప్పులు అయింది, అప్పులు కుప్పలు అయింది, ఇది కాదు నేను అడిగింది. నేను అడిగింది అది కాదు. అడిగిన దానికి సమాధానం చెప్పు. అమరావతి రాజధానిగా మీ స్టాండ్ ఏంటి, దానికి సమాధానం చెప్పు. దానికి సమాధానం చెప్పరు. ఎందుకంటే వాళ్ళకి అమరావతి అంటే అసహ్యం. వాళ్ళకి అమరావతి రాజధానిగా వాళ్ళు ఎప్పటికీ ఒప్పుకోరు. వాళ్ళు అమరావతి వ్యతిరేకం. అసలుకి వాళ్ళు వ్యతిరేకం అమరావతికి. నాయుడు గారు ఈ టర్మ్ అయిపోయేప్పటికి అది 50లో ఉంటుందో 60లో ఉంటుందో అన్ని వేల కోట్లు అప్పు చేస్తాడు సార్. ఓకే, అప్పు తీరదు. జగన్ గారు చెప్పింది ఇవాళ మీరు హేళన చేసినా, మీరు గాలితనంగా మాట్లాడినా 3 సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా ఎలక్షన్కి వెళ్లే ముందు ఇవాళ నవ్వినోళ్ళు, ఇవాళ జగన్ గారిని ట్రోల్ చేసినాడు ప్రతివాడు జగనే కరెక్టర్ అంటారు. చూసుకోండి. ఎవడనరు జగన్మోహన్ రెడ్డి చేసింది కరెక్ట్ అని ఎవడనరు. పెచ్చ ముదిరిపోయింది, అందుకే పెచ్చగా మాట్లాడుతున్నాడు అని చెప్పి జనాలు అసహించుకుంటున్నారు. వెళ్ళి చూడు ఒక పక్క జనాలు ఏం డిస్కషన్ చేసుకుంటున్నారు, ఏం మాట్లాడుతున్నారని. ఈ మావిగ అనే పేరేంది, ఇది ఎక్కడి నుంచి వచ్చింది అసలుకి ఈ దిక్కుమల్లుడికి ఈ ఐడియా ఇచ్చింది ఇప్పుడు. ఇలా దిక్కుమల్లి మాట్లాడుతున్నాడు, అసలు మావిగ అనే పేరేంది అసలుకి అని చెప్పి ట్రోల్ చేస్తున్నారు, అసహించుకుంటున్నారు జనాలు. దాన్ని కవర్ చేసుకునే ప్రయత్నం చేయాలి. కానీ రేపు మేము వచ్చేస్తాం, 2 సంవత్సరాల తర్వాత ఒక్కొక్కరిని తేలుస్తాము, ఒక్కొక్కరిని అంతు తేలుస్తాము, అప్పుడు మాట్లాడుకుందాం. ఇప్పుడు మాట్లాడరా పేరుని, అప్పుడెప్పుడో మాట్లాడటం కాదు, ఇప్పుడు మాట్లాడు. నువ్వు మాట్లాడేది ఉంటే. జగన్మోహన్ రెడ్డి గారిని కామెడీ చేసిన, జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టిన. కామెడీ ఎవడు చేశాడు? జగన్మోహన్ రెడ్డి కామెడీ అతనే చేపించుకున్నాడు కామెడీ. అతను కామెడీ పీస్ అయ్యాడు. అతను రాజకీయ నాయకుడు కాదు, కామెడీ పీసు. ఈరోజు జోకర్ లాగా మిగిలిపోయాడు. జోకర్ లాగా రాష్ట్రంలో ఏ నాయకుడికి రానన్న ట్రోల్స్ జగన్మోహన్ రెడ్డికి వస్తున్నాయి. ట్రోల్స్ లో నెంబర్ 1, ఇండియాలో నెంబర్ 1 ట్రోల్స్ ఎవరి మీద జరుగుతున్నాయంటే జగన్మోహన్ రెడ్డి మీద జరుగుతున్నాయి. ఎందుకంటే ట్రోల్ మెటీరియల్ అయిపోయాడు. ఒక జోకర్ సంబంధించిన రాజకీయ నాయకుడు, జస్ట్ జోకరుగా మిగిలిపోయాడు జగన్మోహన్ రెడ్డి. మీరు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మళ్ళీ 3.5 సంవత్సరాల తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం మనం. బొచ్చు ఇప్పుడు మాట్లాడాలంట. ఇప్పుడు మాట్లాడు బొచ్చు. 3 సంవత్సరాల తర్వాత మాట్లాడేది ఏంది బొచ్చు? ఏంది నువ్వు ఆ 3 సంవత్సరాల తర్వాత మాట్లాడేది? నా ఆకులు ఇప్పుడు మాట్లాడు. నా ఆకులేది? నా యాది ఇప్పుడు మాట్లాడు. నువ్వు ఇప్పుడు మాట్లాడాల్సింది పాగొట్టి 3 సంవత్సరాల తర్వాత మాట్లాడుతున్నా. ఏంది నువ్వు 3 సంవత్సరాల తర్వాత పీకేది నా గడ్డి? ఏం పీకుతావు నువ్వు 3 సంవత్సరాల తర్వాత? ఏమి పీకలేవు నువ్వు. ఎవడ గడ్డి పీకలేవు, ఎవడ ఆకులు పీకలేవు. నువ్వు ముసలోళ్ళ ఆకులు కూడా పీకలేరు మీరు. 3 సంవత్సరాల తర్వాత మాట్లాడుకుందామంట. ఏంది నువ్వు మాట్లాడేది? కనుక మీరు నన్ను మళ్ళీ పిలవండి సార్. ఈ 2029 జనవరిలో నన్ను మీ టీవీ ఛానల్ డిబేట్కి వెళ్ళండి, ఆ రోజు మాట్లాడుకుందాం. ఏంది నా బొచ్చు నువ్వు మాట్లాడేదే? ఏందే నువ్వు బాగా మాట్లాడేది? నా బొచ్చు, నా బొంగు, బోసానం. ఏంది నువ్వు మాట్లాడేది? నా ఆకులేది? ఇప్పుడు మాట్లాడరా నాయన అంటే నువ్వు 3 సంవత్సరాల తర్వాత మాట్లాడుతారంట. ఇప్పుడు ఎవడా? ఇప్పుడు దీని సంగతి చూడు. దీంట్లోంచి బయటికి రా మీరు. 3 సంవత్సరాల తర్వాత మాట్లాడేది నా ఆకులేదు. నువ్వు ఏం మాట్లాడతావు 3 సంవత్సరాల తర్వాత? అరే కొద్దిగా సిగ్గు లేదంటారా మీకు? కొద్దిగా అరే జగన్మోహన్ రెడ్డి పిచ్చిగా మాట్లాడాడు. సరే అతను ఏదో పిచ్చిగా మాట్లాడాడంటే దాన్ని మనం కవర్ చేసుకుందాము అనే ప్రయత్నం లేకుండా జగన్మోహన్ రెడ్డి అద్భుతమైన పేరు పెట్టేశాడు, అద్భుతంగా ఐడియా ఇచ్చేశాడు, దాన్ని ఫాలో అయిపోండి, అదే రాజధాని అని చెప్పేసి పిచ్చిగా మాట్లాడుతున్నారు. మీకు సిగ్గు శరం ఉందా? అసలుగా మీకు సిగ్గు శరం ఉందా? పక్క జనాలు అసహించుకుంటున్నారా? సిగ్గు శరం లేకుండా డిబేట్లలో కూర్చొని పెచ్చగా మాట్లాడటం, పెచ్చ వ్యవహారాలు. సిగ్గుమాలిన. జై హింద్.